రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కూటమి పార్టీల్లో రాజ్యసభ కుంపటి మరింతగా రాజుకుంది. జనసేన పార్టీ నేత నాగబాబుని రాజ్యసభకు పంపే విషయంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సతీష్ అడుగుదాం. సతీష్ చెప్పండి. సో రాజ్యసభ అంటూ పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్టు, అయితే ఇక్కడ క్యాబినెట్ పదవి, మంత్రి పదవి ఇస్తామంటూ చంద్రబాబు చెబుతున్నట్టుగా కూడా చూస్తున్నాం. అంటే అటు ఢిల్లీకి పంపితే అక్కడ ఢిల్లీలో జనసేన బలం ఎక్కువ అవుతుంది అనే ఒక ఆలోచనే ఈ రకంగా చంద్రబాబు చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ ఏంటి? అది ఖచ్చితంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అనేది కూటమి ప్రభుత్వంలో కుంపటి రగిల్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్నటువంటి కుంపటి ఏ విధంగా మండుతోంది అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే నాగబాబుకి రాజ్యసభ స్థానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. 3 రాజ్యసభ స్థానాల్లో 3 అభ్యర్థుల్ని నిన్న చంద్రబాబు ఖరారు చేశారు. ఒకటి భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యను తీసుకుంది. ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకు బీజేపీ ప్రకటించింది. టీడీపీ జనసేనకి సంబంధించి 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి 3 స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఒకటి జనసేనకి ఇవ్వాల్సిందని పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. ముఖ్యంగా జనసేనలో తన అన్న నాగబాబుకి రాజ్యసభకి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పట్టుబట్టారు. అయితే అటువైపు చంద్రబాబు మాత్రం ఇంకోవైపు నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ వ్యవహారాలన్నింటిలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. నారా లోకేష్తో పాటు ఆర్థిక వ్యవహారాలు ఎన్నికల సమయంలో చక్కబెట్టి తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అంశాలన్నింటినీ కూడా చక్కబెడుతున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సానా సతీష్కి ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. సో నారా లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ అన్న అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర స్థాయిలో పట్టుబట్టడం ఇది ఎటుదారి తీస్తుందన్న ఒక ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబులో నెలకొంది. ఈ నేపథ్యంలో నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటన చాలు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యలో ఏ స్థాయిలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో విభేదాలు వచ్చాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన జాబితాలో భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న అయినటువంటి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఒక ప్రకటన చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ప్రకటన చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. ఇలా ముందుగానే తాను ఒక మంత్రి పదవిని వేరొకరికి ఇస్తానని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబుకి రాలేదు. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు, వేరొక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి ఉప ముఖ్యమంత్రి అన్నైనటువంటి నాగబాబుకి మంత్రి పదవి ఇస్తానని ప్రకటించుకోవాల్సి వచ్చిందని అంటే పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో పట్టుబడ్డారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య రాజ్యసభ స్థానానికి సంబంధించి ఏ స్థాయిలో నడిచిందో రాజకీయ వ్యవహారం అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ 3 అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఇందులో బీసీలు ప్రాతినిధ్యం అనేది తగ్గించేశారు చంద్రబాబు. మత్స్యకారుడిని మొట్టమొదటిసారిగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి మత్స్యకారుని రాజ్యసభలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఇస్తే ఆ మత్స్యకారుడిని ఇప్పుడు రాజ్యసభకు దూరం చేశారు. 3 రాజీనామా చేస్తే ఆర్ కృష్ణయ్య మళ్ళీ రాజ్యసభకు వస్తున్నారు. బేద మస్తానరావు రాజ్యసభకి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. కానీ మోపిదేవికి అవకాశం రాలేదు. సో మోపిదేవి స్థానాన్ని ఇప్పుడు లోకేష్ తన సన్నిహితుడు, తన అనుచరుడు అయినటువంటి సానా సతీష్కి ఇప్పించుకున్నటువంటి పరిస్థితి. బీసీల ప్రాతినిధ్యాన్ని కూడా చంద్రబాబు ఎంపికలో తగ్గించినట్టు అయింది. హరి రైట్, ఇక్కడ చాలా అంశాలు కనిపిస్తున్నాయి సతీష్. ఒకవైపు యనమల రామకృష్ణుడు లేఖ రాయటం బీసీలకు ప్రాధాన్యత తగ్గుతుంది అంటూ దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఇప్పుడు లోకేష్ తన పంతాన్నే నెగ్గించుకున్నాడు అనుకోవాలా సానా సతీష్కు రాజ్యసభ సీట్ ఇప్పించుకొని. మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకే నాగబాబుకి ఇస్తాన్న ఈ మంత్రి పదవి ఏదైతే ఉందో దానిపై పత్రికా ప్రకటన చేయించారు అనేది కూడా వినిపిస్తోంది. మొత్తానికి కంప్లీట్గా లోపల ఈ లొల్లి వాతావరణం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో ఇది ఒక అసాధారణమైనటువంటి ప్రెస్ నోట్. సాధారణంగా ఒక ప్రెస్ నోట్లపైన ఇటువంటి చర్చ ఎప్పుడు జరగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంత్రివర్గ అన్నది పూర్తిగా ఏ రాష్ట్రంలో అయినా సరే
ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి ఒక పూర్తి విచక్షణ అధికారం అది. మంత్రిగా ఆ ఎవరిని ప్రకటిస్తారనేది గవర్నర్కి నేరుగా పంపిన తర్వాత మాత్రమే అది జాబితా కూడా బయటకు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మంత్రివర్గ స్థానాన్ని గురించి ప్రకటించాల్సి వచ్చిందంటేనే ఏ స్థాయిలో ఇక్కడ రాజకీయ విభేదం వచ్చిందో ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన అంశాలు. అయితే వాస్తవానికి భవిష్యత్తులో నాగబాబుని మంత్రి పదవి ఇస్తానని మాట చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ దాన్ని నమ్మలేదు అన్న విషయం అయితే అర్థమవుతుంది. నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. అయితే బాబు షూరిటీ ఇస్తే గ్యారంటీ ఉండదన్న అనుమానం పవన్ కళ్యాణ్ కూడా వచ్చినట్టుంది. అందుకోసమనే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కూడా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలన్న ఒక ప్రకటన చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రకటన చేయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాగబాబు రాజ్యసభ స్థానం కోసం పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఢిల్లీ నుండి వచ్చి నేరుగా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశారు పోర్టుకు సంబంధించి. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీలో కూడా ఈ అంశాన్ని గురించి అడిగారు. కానీ చివరికి సానా సతీష్ కోసం నాగబాబుని పక్కన పెట్టారు. సో పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడం కోసం ఇప్పుడు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటన చేయడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్ సతీష్, ముందుగా టీటీడీ చైర్మన్ ఆశించారు నాగబాబు, తర్వాత రాజ్యసభకి పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. మొత్తానికి ఇప్పుడు మంత్రి పదవి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ పదవి అయినా ఖచ్చితంగా ఇస్తారా? పత్రికా ప్రకటన ఇప్పించిన పవన్ కళ్యాణ్ మంత్రి పదవి వచ్చే వరకు మరి అదే పట్టులో ఉంటారా? చూద్దాం.